మహాదేవుడును లోక రక్షకుడునైన యేసుక్రీస్తు అందరికి వందనాలు. దేవుని స్తోత్రం. గడిచిన శనివారం మీలో చాలా మంది ముసుగెట్టారు. ఈ రాత్రి వచ్చారు, మీకు వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిస్థితులు ఎలా ఉన్నా మనం ప్రభు సన్నిధిని విడిచిపెట్టకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. పరిశుద్ధాత్మని సహాయాన్ని మనం ఎల్లప్పుడూ కోరుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ పూట నేను ఒక వర్తమానం అని సిద్ధపడి వచ్చాను, కానీ ప్రభు నాతో ఈ మాట చెప్పమన్నారు, కాబట్టి ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేదివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని రాశారు. బైబిల్ గ్రంథంలో యోహానులు ఎక్కువ మంది ఉన్నారు. ఈయన ఎవరంటే యేసు ప్రభు శిష్యుడు జబదయి కుమారులు ఉన్నారు కదా, యాకోబు, యోహాను. వారిలో ఒకడు ఈ యోహాను. ఈ యోహాను బైబిల్ గ్రంథంలో 5 పుస్తకాలు రాశారు. ఒకటి యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన 3 పత్రికలు, అలాగే యోహాను రాసిన ప్రకటన గ్రంథం. ఈ 5 పుస్తకాలు భక్తుడైన యోహాను రచించారు. ఈ ప్రకటన గ్రంథం ప్రత్యేకంగా రాయబడిన పుస్తకం. జరిగిపోయిన సంగతులను గూర్చి మనం బైబిల్లో చాలా పుస్తకాల్లో చదువుతాం. ఉదాహరణకు రాజుల చరిత్ర, సమూయేలు గ్రంథం, రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం 6 పుస్తకాల్లో చదువుతాం. యోబు చరిత్ర యోబు గ్రంథంలో చదువుతాం. నెహెమ్యా, ఎస్తేరు, ఎజ్రాల గూర్చి వారి కాలంలో దేవుడు చేసిన కార్యాలను గూర్చి మనం ఆ పుస్తకాల్లో చదువుతాం. అలాగే యేసు ప్రభు యొక్క జన్మ, జీవితం, మరణం, పునరుత్థానం, యేసు ప్రభు జీవితం అంతటిని గురించి 4 సువార్తల్లో మనం చదువుతాం. దేవుని స్తోత్రం. ఈ ప్రకటన గ్రంథం ఉంది, ఇది భవిష్యత్తును గురించి రాయబడిన గ్రంథం. భవిష్యత్తును గురించి తెలుసుకోవాలని మనందరి కోరిక కదా. అందుకనే చిలక దగ్గరికి వెళ్తాం, ఎలుక దగ్గరికి వెళ్తాం, ఎక్కడెక్కడికి వెళ్తాం, ఎక్కడెక్కడికి వెళ్ళి చేయి చూపిస్తాం. ఇప్పుడు కంప్యూటర్ మీద కూడా చెప్పేస్తున్నారు వాటిని, భవిష్యత్ అంతా. కానీ ప్రపంచవ్యానికి, లేకపోతే ఈ భూమి మీదకు, ఈ లోకం మీదకి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, దేవుని ప్రణాళికలు ఏమిటి అనేది భక్తుడైన యోహానుకు దేవుడు చూపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా జరిగింది ఇదంతా అంటే మనందరికీ తెలిసిందే. మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను యేసు ప్రభు శిష్యుల్లో ఒకరు. ఆయా కాలాల్లో శిష్యులు యేసు ప్రభు మాటలు ప్రకటించడాన్ని బట్టి హతసాక్షులుగా చంపబడ్డారు. సువార్తను ప్రకటించడాన్ని బట్టి చంపబడ్డారు. అలాగే యోహాను కూడా చంపబడ్డానికి నిర్ణయించబడ్డాడు. ఆయన్ని మసిలే నూనెలో పడేసినట్లుగా మనం చదువుతాం చరిత్రలో. బైబిల్లో కనబడదు, కానీ
చరిత్రలో మనకు తెలుస్తుంది. ఆశ్చర్యం, మసిలే నూనెలో పడేసిన యోహాను చనిపోలేదంట. దేవుని స్తోత్రం. చనిపోవడం బ్రతకడం అంతా దేవుని చేతుల్లో ఉంది. కొన్నిసార్లు ఇక వీళ్ళు చనిపోతారు అనుకుంటాం, కానీ వాళ్ళు బ్రతుకుతారు. పసిగుడ్లు చాలాసార్లు బిల్డింగ్లు పడిపోయిన సందర్భాల్లో, భూకంపాలు వచ్చిన సందర్భాల్లో పసిగుడ్లు కళేబరాలు, దాన్ని ఏమంటారంటే శిథిలాల క్రింద, పెద్ద పెద్ద స్లాబ్ మొక్కల కింద బతుకుంటారు 5-6 రోజులకి. ఏ పాలు తాగరు. కాబట్టి సకల జీవుల ప్రాణం దేవుని చేతిలో ఉంది. మరి యోహాన్నలా చంపేయాలనుకున్నారు వాళ్ళు, సువార్తను వ్యతిరేకించే వాళ్ళు, యేసు ప్రభు అంటే గిట్టని వాళ్ళు. నూనె కళాయిలో పడేశారట. ఇది చరిత్ర, జరిగింది. ఏదో ఊరికే అనగనగా అని చెప్పుకునే కథ కాదు. చనిపోలేదు ఆయన. బాధ కలిగి కోపం వచ్చి కదా సహజంగా ఏమవ్వాలి, ఆశ్చర్యపడి ఏంటి వీళ్ళ దేవుడు గొప్పడు అనుకోవాలి. చాలాసార్లు మనుషులు అద్భుతాల కొరకు ఎదురు చూస్తారు, మంచిదే. కానీ కేవలం అద్భుతాలు మాత్రమే మనుషుల్ని ప్రభు దగ్గరకు నడిపించలేవు. వాస్తవంగా అయితే ఆ నూనె కళాయిలోంచి మనిషి బతికొస్తే ఆశ్చర్యపోయి మనుషులు ప్రభు వైపు తిరగాలి. కానీ ఆ యొక్క సువార్త శత్రువులు ఏం చేశారంటే అతన్ని తీసుకెళ్ళి ఒక ద్వీపంలో పడేశారు, పద్మాసు అనే ద్వీపంలో. ఇక అక్కడ ఎవరు మనుషులు ఉండరు, చుట్టూ నీళ్లు ఉంటాయి, ఒక మట్టి దిబ్బ. ఎవరితో సంచారం లేకుండా వాడు అక్కడే ఒంటరిగా చచ్చిపోతాడు, కుమిలి కుమిలి అని వాళ్ళ ఉద్దేశం. మొదటి అధ్యాయంలో ఆ మాట చెప్తాడు, పద్మాసు ద్వీపంలో నేను పరవాసినైతినంటాడు. మరి ఆశ్చర్యంగా ప్రభువే కనుక లేకపోతే అతడు అట్లాగే కృషించి ఒంటరిగా చనిపోవలసి ఉండేది. మనిషి ప్రణాళికలు వేరు, దేవుని ప్రణాళికలు వేరు. మనిషి ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. దేవుడు కీడుని కూడా మేలుగా మార్చే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోగంలో కూడా దాన్ని మేలుగా మార్చి ప్రజలను రక్షించే దేవుడు, ప్రజలను తన యొద్దకు ఆకర్షించే దేవుడు. మరి ఆ ఒక్కడే అక్కడ ఉండటం మూలాన ఏం జరిగిందంటే అద్భుత రీతిగా దేవుడు అక్కడికి వచ్చి దిగొచ్చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒంటరితనంలో ప్రభు మీతో ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అందరూ మీతో ఉన్నారు అనుకోండి కదా. చాలాసార్లు ఇప్పుడు మా అక్క చనిపోయారు కదా, చాలామంది మా అమ్మ వచ్చిన తర్వాత పలకరించడానికి వస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి పలకరించి వెళ్తున్నారు. మంచిది, సంతోషం. కానీ ఈ పలకరింపుల హడావుడిలో మనం ప్రభువుని పక్కన పెట్టేస్తాం. అందరూ వస్తూ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి చెప్పిన స్టోరీని మళ్ళీ ఒక్కొక్కరికి చెప్పి, ఇక ప్రభు ఉండడు మనకి. ఇక ఎప్పుడు ప్రభు దొరుకుతాడు మనకి? వాళ్ళు ఆగిపోతే ఇక అయిపోయారు. వాళ్ళు మంగళవారం ఎవరో రారు అనుకున్నప్పుడు ఇక మనకి అప్పుడు ప్రభు దిక్కవుతాడు. ఒంటరితనంలో ఒక శుభవార్త ఏంటో తెలుసా? ప్రభు మీకు దగ్గరగా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి మలుపు దేవుని చిత్తమే. నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. మలుపులు మనకు అర్థం కావు కదా. కొండెక్కడానికంటే స్ట్రైట్గా రేయరని రోడ్డు, కొండెక్కేటప్పుడు రోడ్డు ఘాట్ రోడ్ అంటారు కదా, వాటిని ఘాట్ రోడ్. ఘాట్ రోడ్లు ఎలా ఉంటాయంటే కర్వ్డ్ లైన్స్గా ఉంటాయి. స్ట్రైట్గా బస్సు ఎక్కదో. స్లోపు సరిగ్గా ఉంటేనే మన ఇంట్లో కూడా వాహనాలు లోపలికి వస్తాయి. స్లోప్ సరిగ్గా లేకుండా స్ట్రైట్గా ఎక్కేది అనుకోండి, ఖచ్చితంగా పడిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. మలుపులు ఉంటాయి, కానీ కృప ఏంటో తెలుసా? ప్రతి మలుపు దేవుని చిత్తమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కృప ఏంటో తెలుసా? మనకు అర్థం కాకపోయినా ప్రతి మలుపుని దేవుని చిత్తమే అనుకుని దేవుని చిత్తానికి మనం తలంచాలి.
ఏంటి ప్రభువా ఇది ఎందుకు జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని అనుకున్నాడో లేదో నాకు తెలియదు యోహాను. కానీ బైబిల్లో రాయబడింది, అతడు పరవశించాడంట అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది? ఒంటరితనం ఉందా? ప్రభు మీతో ఉంటాడు. పరవశించే కృపా సమయాలవి, పరవశించే కృపా గడియలవి, ప్రభుతో మాట్లాడే గడియలవి, ప్రభుతో సహవాసం చేసే గడియలవి, ప్రభు స్వరాన్ని వినే గడియలవి, ప్రభు ముఖదర్శనాన్ని చూసే గడియలవి. ఇవి ఒంటరిగా ఉండే సమయం. దేవుని స్తోత్రం. కొంతమందికి గిష్టదు ఒంటరిగా ఉంటాం కదా, నచ్చదు, భయం, పెరుగుతనం, ఏదేదో వచ్చేస్తుంది. అమ్మో యేసు రక్తమే జయం కదా. ఎందుకంటే ఒక ఆయన చెప్పాడు, విశ్వాసం అంటే 2 పంపాలంట ఇంటికి, పాస్టర్ గారినేమో 4 పంపాలంట. ఒంటరిగా ఉన్నాడు, కానీ దేవుడు అక్కడ దిగొచ్చాడు, తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకనే ప్రత్యక్షత అని కూడా అంటాం. ప్రకటన గ్రంథానికి ఇంకో పేరు రెవల్యూషన్, ఇంగ్లీష్లో ప్రత్యక్షత, ప్రకటన గ్రంథం. దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుని భవిష్యత్ విషయాలన్నీ యోహానుకు జ్ఞాపకం చేశాడు. దేవుని స్తోత్రం. ఆశ్చర్యం, మరి ఎట్లా రాశాడో, అవి ఆ ద్వీపంలోంచి బయటికి ఎట్లా వచ్చినాయో కదా. ఎంతో ప్రయాస, అంత తేలికైన విషయం కాదు విషయాలు రాయడం అంటే. చాలాసార్లు మనం సాక్ష్యాలు చెప్తాం కదా, మీరు రక్షణ పొందిన సాక్ష్యం చెప్పమంటే చెప్తారు. చెప్పిన తర్వాత అనుకుంటారు, అరే ఈ విషయం మర్చిపోయానే, అరే అది చెప్పకుండా మర్చిపోయానే, అరే సాక్ష్యం లేసేది కానీ ఈ సంఘటన మర్చిపోయానే. మన ఆదివారం కూడా బోర్డు అంత సాక్ష్యం చెప్పింది మా అమ్మ, మళ్ళీ లోపలికి వెళ్ళాక అంటుంది, అరే ఇది మర్చిపోయాను నానా అంటుంది. మరి దేవుడు చెప్పిన సంగతులన్నీ గుర్తుంచుకొని రాయడం అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడైతే రికార్డింగ్లు వచ్చేసినాయి, ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన రికార్డ్ చేసేసుకోవచ్చు, చకచక తర్వాత అయినా ఈయన రాసుకోవచ్చు. ఎంత జ్ఞానంగా, ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాడు కదా. దేవుని పని చేయడం అంటే అదొక కృప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశ కలిగిన వారికే దేవుడు ఆ కృప ఇస్తాడు. దేవుని పని చేయాలనే ఆశ. చనిపోలేదు, మరి నూనె కళాయిలో ఏముంటుంది, వేడి సెగలు కదా, బొబ్బలు కదా. ఒక చుక్క పడితే మీకు ఎలా ఉంటుందో తెలుసుగా, గారెలు వేసేటప్పుడు. మరి నూనె కళాయిలో ఎన్ని బొబ్బలు వచ్చినాయో, శరీరంలో ఆ చర్మంలో 7 పొరలు ఉంటాయి అంటారు. ఎన్ని పొరల్లోకి వెళ్ళిపోయిందో ఈ వేడి. ఎంత బాధపడుతున్నాడో, కానీ ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే సంగతులన్నీ, ఆ చూపించే విషయాలన్నీ చక్కగా రాసి పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథం గురించి ఇప్పుడు చాలా మంది కొట్టుకుంటున్నారు. ఇది కాదు ఇది ఇట్టా, అది కాదు ఇది ఇట్టా, అది కాదు ఇది కాదు, అది కాదు ఇది కాదని. యేసు రక్తమే జయం. ఏది ఏమైనప్పటికీ ప్రభు త్వరగా రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఒక పుస్తకం ఉంది, 5వ అధ్యాయంలో ఒక పుస్తకం ఉంది. 7 ముద్రలు వేసిన పుస్తకం అంట. సీల్ అనే మాట మీకు తెలుసలేదో. నేను ఎలక్షన్ డ్యూటీ చేస్తా కదా, మాకు ఉన్నటువంటి అవగాహన ఏంటంటే 10th క్లాస్ డ్యూటీలు కూడా చేస్తాం. పరీక్ష పేపర్లు కానీ, ఓట్లు వేసినటువంటి ఈ ఓటు పేపర్లు కానీ, వీటన్నిటినీ చాలా జాగ్రత్తగా సీల్ చేస్తాం. సీల్ చేసిన వాటిని మళ్ళీ ఎవరు తీయాలంటే, ఎవరేసారో వాళ్ళే తీయాలి, ఎవరు పడితే వాళ్ళు తీయకూడదు. ఒక్కసారి సీల్ ఓపెన్ అయిందంటే అది ఇన్వాలిడ్ కింద లెక్క. ఉదాహరణకి కాదు, హై స్కూల్లో పరీక్షలు జరిగినాయి. ఆ పరీక్ష అయిన తర్వాత, ఉదాహరణకి తెలుగు పేపర్ అయిన తర్వాత అందరి పేపర్లు కలిపి సీల్ వేస్తారు. ఒక మైనపు కాగితంలో 2-3 ఆటల్లో పెట్టి జాగ్రత్తగా సీల్ చేసి దాన్ని పోస్ట్ ఆఫీస్లో ఏ జిల్లాకు పంపాలో ముందే చెప్తారు, ఆ జిల్లాకు పంపిస్తారు. అక్కడ పోస్టల్లో రిసీవ్ చేసుకున్నప్పుడు ఎలా తీసుకునేవాళ్ళు తెలుసా? సీల్ ఉంటే తీసుకోవాలి, సీల్ లేకపోతే దాని మీద ఖచ్చితంగా మళ్ళీ కంప్లైంట్ పెట్టాలి.
ఇక్కడ ఒక పుస్తకం ఉంది, దానికి దేవుడు 7 ముద్రలు వేసాడంట. ఎన్ని ముద్రలు? 7 ముద్రలు. ఇది ఏ పుస్తకం అంటే లోపట రాశారు, వెలుపట రాశారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పుస్తకం గురించి ఈ అధ్యాయంలో వివరంగా రాయబడింది. నేను ఈ పూట మీతో చెప్పాలనుకున్న మాట, దేవుని ఆత్మ నాకు బయలుపరిచిన ఒక మాట మీకు చెప్తా. అదేంటంటే, ఎంతో మంది విప్పాలనుకున్నారంట, కానీ ఎవరు యోగ్యులు కాదంట. ప్రభువైన యేసుక్రీస్తే యోగ్యుడు. ఆయన విప్పాడంట. దేవుని స్తోత్రం. ఆయన విప్పడానికి ఆయన దగ్గరికి వచ్చారు ఈ పెద్దలు. ఎవరి పెద్దలు? 24 పెద్దలు సింహాసనం దగ్గర కూర్చున్నారు వీళ్ళు. ఈ 24 పెద్దలు వచ్చి, అయ్యా, ఈ గ్రంథాన్ని విప్పుటకు నీవే యోగ్యుడవు. దేవుని స్తోత్రం. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని. కొంచెం ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. నీ రక్తం ఇచ్చి దేవుని కొరకు, అంటే మధ్యలో మాటలు నేను పక్కన పెట్టాను, మీకు తేలిగ్గా అర్థం అవుతుంది. నీ రక్తం ఇచ్చి దేవుని కొరకు మనుష్యులను కొని. 2 మాటలు ఇక్కడ మీకు చెప్తా ఈ పూట, జాగ్రత్తగా వినండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం వినలేకపోతే మీరు భవిష్యత్తు గురించినటువంటి చాలా భయానకమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తుంది. వాక్యం ఉన్నవాడు మాత్రమే విశ్వాసం కలిగి ఉంటాడు. విశ్వాసం కలిగిన వాడు మాత్రమే పరీక్షలన్నిటిలో నిలబడగలుగుతాడు. పరీక్షలు ఎన్నో రాబోతున్నాయి. ఇంకా మనం నిలబడాలి అంటే, మనం గెలవాలి అంటే దానికి మూల కారణం వాక్యమే. కాబట్టి వాక్యం మీరు జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరదా మాటలు, కాలక్షేపం, కబుర్లు రాకూడదని నేను ప్రార్థన చేసుకున్నా. ప్రభు సహాయం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుష్యులను కొన్నారు. దేంతో కొన్నారు అంటే ఆయన తన రక్తం ఇచ్చి కొన్నారు. రకరకాలుగా కొంటాం మనం. మేము చదువుకునేటప్పుడు ఎలా ఉండేదంటే, అంటే పాత రోజులు విద్య ఎలా ఉండేదంటే, గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం. ఆశ్రమాలు ఉంటాయి, గురువు గారి ఆశ్రమం. అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి ఏం చేయాలి? గురుదక్షిణ ఇవ్వాలి. ఏం ఇస్తాడు? ఉదాహరణకి కందులు పండితే కందులు, ఒడ్డు పండితే ఒడ్డు, 2 మూటలు తీసుకెళ్ళిపోయి ఆయనకి ఇచ్చేయటమే. ఆయన ఏం చేస్తాడు? పాఠాలు నేర్పుతాడు, విద్య నేర్పుతాడు. తర్వాత మన వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా జరుగుతాయి. చిలకడ దుంపలు బండేస్తుంది. ఆయన ఏం చేస్తాడు? చెప్పండి. మనం వడ్డిస్తే ఆయన చిలకడ దుంపలు ఎత్తాడు. దీన్ని ఏమంటారు అంటే మారకం అంటారు కదా, ఎక్స్చేంజ్. మన దగ్గర ఉన్న పంటని వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు మనకేం చేస్తారు? అంతేగా, నూకలు ఇస్తే ఉప్పేస్తారు. ఇవన్నీ మనకు తెలిసినాయిగా. మన దగ్గర ఉన్న వాటిని వాళ్ళకి ఇస్తాం. కొంటున్నాము మనం అంటే కొంటున్నాం. ఎట్లా కొంటున్నాం? మన దగ్గర ఉన్న వాటిని వాళ్ళకి ఇస్తాం, అట్లా తీసుకుంటున్నాం మనం వాళ్ళకి. ఇప్పుడు చిలకడ దుంపలు 4 కేజీలు తీసుకుందాం అనుకోండి. ఉదాహరణకి 4 కేజీలు వడ్లు ఇచ్చి, ఇప్పుడు ఈ చిలకడ దుంపలు ఎవరే? అమ్మ నాయన ఎవరే? కొనుక్కున్నాం మనం. ఇది కూడా చెప్పలేకపోతున్నారు మీరు. ఇంత పెద్ద ప్రశ్న అడిగాను నేను. ఈ 4 కేజీలు చిలకడ దుంపలు ఎవరే? మన. దొంగతనం చేసావంటే ఎవరన్నా ఒప్పుకుంటారా మీరు? ఎక్కడ కొట్టేసేవారంటే ఊరుకుంటారా? ఎందుకని? కొనుక్కున్నా. కావాలంటే ఇప్పుడు అన్నిటికీ రుజువులేగా. సీసీ కెమెరాలు ఎక్కడ ఉంటాయి? అదిగో ఇచ్చిన చూడు, వడ్డిచ్చిన చూడు, కొలుసుకున్నాడు 4 కేజీలు అని చెప్తాం మనం, ప్రూఫ్లు. ఇక్కడ చూడండి, దేవుడు మనుష్యులను కొన్నాడు. దేవుని స్తోత్రం,
హల్లెలూయా. దేవుడు మనుష్యులను కొనాల్సిన అవసరం ఏంటి? దేవుడు మనుష్యులను ఎందుకొరకు కొన్నాడు? ఈ రెండు మాటలు మీకు చెప్తాయి రాత్రి. దేవుడు మనుష్యులను దేంతో కొన్నాడు? రక్తంతో కొన్నాడు. ఎందుకు రక్తంతో కొనాల్సి వచ్చింది? బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా రాయబడింది. ఒక మనిషిని విమోచించడానికి ఏ వ్యక్తి వల్ల కాదు. కీర్తన గ్రంథంలో అంటాడు, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాని విమోచన క్రయధనము ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే అంటాడు. కీర్తనల గ్రంథం చూడండి, వచనం కూడా చూస్తే మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. కీర్తనల గ్రంథం 49వ కీర్తన 7వ వచనం. 9వ వచనం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. ఒక వ్యక్తిని విమోచించడం, ఒక వ్యక్తిని రక్షించడం మరి ఏ వ్యక్తి వలన కాదు. అదాని దగ్గర డబ్బులున్నాయి, అంబానీ దగ్గర డబ్బులున్నాయి, చెప్పండి, ఎలాన్ మస్క్ దగ్గరకు బోల్డని డబ్బులున్నాయి, కానీ ఈ డబ్బులతో వారు ఒక మనిషిని విమోచించలేరు. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథంలో కూడా మనం చదువుతాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1-2 వచనాలు. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము రుణము ఈ రుణమును ఎవరు తీర్చలేరు. సహజంగా కుటుంబంలో యజమాని రుణం చేసి చనిపోయాడు అనుకోండి, భార్య బిడ్డలు దాన్ని తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఈ పాపం వలన కలిగిన రుణం, ఆజ్ఞాతి క్రమం వలన కలిగిన దోషం వలన కలిగినటువంటి ఆ యొక్క శిక్ష వలన వచ్చినటువంటి వెలందే, దాన్ని ఎవరు తీయలేరు. అద్భుతం ఏంటో తెలుసా? పాత నిబంధన కాలంలో ఎన్నో జంతువుల రక్తాన్ని చెందించవలసి వచ్చింది, ఎన్నో జంతువుల రక్తం, కానీ అది అట్లాగే ఉండిపోయింది. అందుకే బైబిల్ రాయబడింది, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనంలో అనుకుంటుంది అంటాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం, నానా ఒక్క నిమిషం నేను చెప్తాను. 3వ అధ్యాయమా, 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. పాపం వలన శిక్ష, ఈ రుణం ఇంకా పెరిగిపోతుంది. మనిషి ఎన్నెన్నో చేస్తున్నాడు. ఉన్నోడేమో పెద్ద జంతువులు, లేనోడేమో చిన్న చిన్న జీవులు ఏదో చేస్తున్నారు, కానీ రుణం అట్లాగే ఉంది. కానీ ఒకరోజు ప్రభువే, యేసుక్రీస్తు ప్రభువే భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన రక్తం మాత్రమే పరిశుద్ధమైన రక్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎడ్ల యొక్క రక్తం, మేకల యొక్క రక్తం పాపములను తీసివేయుట అసాధ్యమని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుతాం. ఏ రక్తం వలన మనిషి
విమోచింపబడలేడు. ఏ రక్తానికి ఆ శక్తి లేదు. ఇంకా విచిత్రమైన తెలుసా, ఏటేటా మనం ఇస్తున్నామంటే అర్థం ఏంటి? ఏటేటా గుర్తుకొస్తాయి మనం చేసిన తప్పులన్నీ. ఆ బలిచ్చేటప్పుడల్లా మన పాపాలు ఇంకా మన మీద నేరస్థాపన చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనం చదువుకుందామే యెషయా గ్రంథంలో, ఆమె దోష రుణము రెండింతలు తీర్చబడిందంట. అంటే నీకు ఉదాహరణకి ఒక 100 రూపాయలు అప్పుంటే 200 తీర్చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, అలాగే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో, ఈ వచనాలన్నిటిలో క్రీస్తు తన రక్తమిచ్చి ప్రజలను కొన్నాడు. క్రీస్తు మనుషుల ప్రాణ విమోచన క్రయధనంగా ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించినట్లుగా మనం చదువుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక మనం రక్తం చిందించవలసిన అవసరం లేదు. కొద్దిమంది ఇంకా అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు. మీరు కోసుకోవాల్సిన పని లేదు, గీరుకోవాల్సిన పని లేదు, కొట్టుకోవాల్సిన పని లేదు. ఇక మీరే కాదు, మీ ఏ జీవికి రక్తం చెందించాల్సిన అవసరం లేదు. అందరి ప్రాణ విమోచన క్రయధనం ప్రభువైన యేసుక్రీస్తు వారు చెల్లించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు, అర్హుడవు, పిల్లా నీవే యోగ్యుడవు. మహిమయు ఘనతయు నీకే కలుగును ఎల్లప్పుడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, నీవేగా మా కృతజ్ఞత స్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు దేవుడు మనుషులని కొన్నాడు. దేంతో కొన్నాడు చెప్పండి? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం కదా. చదవండి 20వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. చెప్పండి, మనము కొనబడిన వారం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1, దేవుడు మనలను సృష్టించాడు. మనము దేవుని చేత నిర్మించబడిన వారం. ఆయన రూపాన్ని మనం కోల్పోయాం కాబట్టి తిరిగి మరలా ఆయన ఏం చేశాడు తెలుసా? నీ రూపము నేను కోల్పోయినా నీ హస్తములో నీ రక్తముతో కడిగితివి అని రాశాడు భక్తులు. హల్లెలూయా. 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. 1, దేవుడు మనలను కలుగజేశాడు. మనము మన సొంత ఆలోచనలతో దేవుని ప్రణాళికలను చెరిపేసుకున్నాం కాబట్టి అపవాదికి బానిసలు అయిపోయాం, లోకానికి దాసులు అయిపోయాం, శరీరానికి బానిసలు అయిపోయాం, పాపపు ఏలుబడి కింద మగ్గిపోతున్నాం. తిరిగి దేవుడు ఏం చేశాడంటే ఆయన రక్తమిచ్చి మనుషులను కొన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘము అంటే అర్థం చెప్పండి? ఆయన రక్తమిచ్చి సంపాదించుకున్న ప్రజలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా పదాలు వాడాడు. ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను ఎన్నో తేడాలు లోకంలో ఉన్నాయి కదా. ఎన్నో తేడాలు ఉన్నాయి. భాషల పరంగా తేడాలు, దేశాల పరంగా తేడాలు. ఉదాహరణకి మీరు హైదరాబాద్ వెళ్ళారు అనుకోండి, కోసూరైన కనబడ్డారు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? మన కోసూరైలో పక్కనే, మా ఊరు పక్కనే అంటారు. సరే, కాదు వచ్చినప్పుడు ఎట్ట చూస్తారు? కోసూరాలే వేరు, మా ఊరోడు కాదు, ఇటు పక్క ఊరోడు అన్నట్టు చూస్తారు.
అక్కడికి వెళ్ళాక మా ఊరి పక్కనే కోసరే అంటాం, అంతేనా? ఎక్కడున్నప్పుడు ఏమంటాం? తెలంగాణ వాళ్ళు మేము వేరు, మేము వేరు, దోసుకుని తినేసి మీరు ఏడిపోయారు, అది ఇది అంటామా? అమెరికాలో ఎక్కడన్నా తెలంగాణ వాడు కనబడ్డా అనుకోండి, తెలుగు మాట్లాడతా, మాది మహబూబ్ నగర్ జిల్లా అండి అన్నాడు అనుకోండి, ఏమనిపిస్తుంది మనకి? మా తెలుగుడే. మొదటదా కలిసే ఉన్నాం, ఇప్పుడు విడిపోయినా మేమంతా తెలుగు ఒకటే. అంటే ఇక్కడ ఎట్లా ఉండదంటే, మనం దూరం పెరిగే కొద్దీ రకరకాలుగా ఆలోచిస్తాం, రకరకాల తేడాలు మనుషులు పెట్టుకుందాం. ఉండవు. కానీ అద్భుతం ఏంటి తెలుసా? దేవుడు అందరినీ కొన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విచారించవలసిన విషయం ఏంటి తెలుసా? బయట వాళ్ళని కూడా కొన్నాడు ఆయన, ఇక్కడ వాళ్ళని కొన్నాడు అనుకోకండి. కాకపోతే వాళ్ళకి అర్థం అవట్లే, అక్కడ ఉన్నారు వాళ్ళు, అంతే. దేవుని స్తోత్రం. వారి కొరకు కూడా ఆయన వెల చెల్లించాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విచిత్రం ఏంటంటే, బాధకరమైన సంగతి ఏంటంటే, వెల చెల్లించబడినప్పటికీ అర్థం చేసుకోకుండా బయట ఉన్నారు వాళ్ళు కదా. సహజంగా విమానంలో 2 రకాల టికెట్లు ఉంటాయి, ఎకానమీ, బిజినెస్. ఎకానమీ అంటే కొంచెం తక్కువ రేటు, బిజినెస్ అంటే కొంచెం ఎక్కువ రేటు టికెట్లో. మనకి ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం, మామూలు బస్సు అయితే ఒక రేటు, ఏసీ బస్సు అయితే ఒక రేటు ఉంటుంది కదా, అట్లా. సహజంగా టికెట్లోనే మనం కావలసినవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అట్లా ప్యాకేజ్ అనమాట. ఉదాహరణకి మన ప్రయాణం మార్నింగ్ అనుకోండి, ఉదయం పూట ప్రయాణం అయితే దాంట్లో బ్రేక్ఫాస్ట్ వాళ్ళు ఇచ్చేస్తారు, మనకి టిఫిన్ పెట్టేస్తారు వాళ్ళు. మనకి అర్థం కాకపోతే ఏం చేస్తాం? మళ్ళీ దీనికి డబ్బులు కట్టాలేమో. విమానంలో టిఫిన్ అంటే ఇడ్లీ 500 ఉంటుందేమో, ఎందుకు వచ్చింది గోల, అసలే డబ్బులు ఊరికే వచ్చినాయి అంటే ఆ గుండోడు చెప్పాడుగా రోజు అని తినము. కానీ విచిత్రం ఏంటి? నీ టికెట్లోనే యూ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్, నీ టికెట్లోనే డబ్బులు కట్టేశావు. మధ్యాహ్నం టైం అనుకోండి, భోజనానికి కూడా డబ్బులు తీసుకుంటారు వాళ్ళు, టికెట్లోనే ఉంటుంది. మన దగ్గరికి వస్తారు వాళ్ళు, పాపం ఎయిర్ హోస్టెస్ అంటారు కదా, వాళ్ళు వచ్చి పాపం మే హెల్ప్ యూ, మీకు ఏం కావాలని అడుగుతారు. మనకి ఏది కావాలంటే అది ఇస్తారు వాళ్ళు. టిఫిన్ కావాలంటే టిఫిన్ పెడతారు, భోజనం కావాలంటే భోజనం పెడతారు, అన్నీ. నేను ఒకసారి ప్రయాణం చేసే విమానంలో ఢిల్లీ వెళ్ళాం అయ్యగారితో కలిసి. అమ్మ కూడా ప్రయాణం చేసింది నాకంటే ముందు ఎప్పుడో. ప్రభు కృప చూస్తే మీరు ఎక్కుతారులే, అది పెద్ద సమస్య ఏం కాదు. విమానం ఎక్కడం 2000 రూపాయల చేతిలో ఉంటే హైదరాబాద్ వెళ్ళొచ్చు, మళ్ళీ ఇంకో 2000 అంటే రావచ్చు గన్నవరం నుంచి. విమాన ప్రయాణం ఇప్పుడు తేలికైపోయింది, పెద్ద కంగారు పడవసలు. ఇంకా ముందు రోజుల్లో కామన్ అయిపోద్ది. నేనేం చెప్తానంటే, ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, చెప్పదలుచుకున్న విషయం అంటే, ఆల్రెడీ పెయిడ్, నీ టికెట్లోనే నీ భోజనం ఖర్చు కూడా ఉంది. మనమేమనుకుంటాం, ఇంకేమన్నా చెల్లించాలేమో అని తినము. ఆడు బ్రెడ్ తెస్తే తినం, చెప్పండి. ఆడు ఎగ్ సమోసా, ఎగ్ పఫ్ తెస్తే తినం, ఆడు కూల్ డ్రింక్ ఇస్తే తాగం, ఏం చేసినా తాగం. కూర్చుంటాం బెగ తీసుకుని, దిగేదాకా తినకూడదు. మా అబ్బాయి చెప్పాడంటే మళ్ళా కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, ఎవరో చెప్తారు మనకి, ఇంట్లో వాళ్ళు చెప్పేవాడు కంటే బయట వాళ్ళు చెప్పేది నచ్చుతాయి కదా మనకి బాగా. వాళ్ళు చెప్పి నేను బాగా పట్టుకుంటాం. యేసు రక్తమే జయం. లెక్కల మాస్టర్ లెక్కలు తేలిగని చెప్పినా నమ్మరు. ఎవడో చెప్తాడు పనికి మాలినాడు, ఏమని, అమ్మో లెక్కలంటే అది పెద్ద దెయ్యం, అసలు నీకు రావు. ఆల్జిబ్రా అంటే గుండె గాబరా, నీ వల్ల కానే కాదు అసలు అంటంతో ఇక మనకేమనిపిస్తుంది, లెక్కల మాస్టర్ 100 సార్లు చెప్పినా సరే ఇది ఈజీరా అన్నా కానీ ఎక్కదు. అంతే, మన సహజంగా అంతే. చాలాసార్లు అంతే, ఇంట్లో వాళ్ళ మాటలు ఎక్కువ, మేలు చేసే వాళ్ళ మాటలు నచ్చవు. ఆల్రెడీ చెల్లించబడింది, ఇంకా మనం చేయాల్సింది ఏమీ లేదు. ఎక్కి కూర్చోవడం, నీకు ఆకలి వేస్తే వాళ్ళు ఏం పెడితే అది తింటాం, నీకు ఏం నచ్చితే అది తీసుకుని తింటాం. అది పెద్ద సమస్య కాదు. తిన్న తర్వాత అవి కూడా మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. మీరు తిన్న ప్లేట్లు అయితే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు, మనం ఏం చేయవసరలా. తెలియకపోతే ఏమనిపిస్తుంది చెప్పండి, ఏదో చేయాలేమో. చాలాసార్లు మనకున్న ఒక భ్రమ ఏంటంటే, మనం కష్టపడి రక్షణను సంపాదించుకున్నామని. రక్షణ కొరకు మనం ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు.
దేవుడు వెల చెల్లించాడు. దేవుని స్తోత్రం. విలువ పెట్టి కొనబడిన వారం. దేవుని స్తోత్రం. మనము విలువైన వారం. మనకు విలువ లేదు అనుకోమండి. చాలాసార్లు కోపం వచ్చి దేనికి పనికిరాడు అనుకుంటాం. మనం తిడతాం పనికి మాలినోడా అని. నెత్తి మీద రూపాయి పెడితే కదా చెప్తారు మన వాళ్ళు. తిడతా కోపం వచ్చి ఎవడో కొనరా, రూపాయి పెట్టిన ₹10 కూడా కొనరంట. అంటే ఆ రూపాయి చూసి కూడా కొనరని అర్థం. నిన్ను చూసి ఎట్టా కొనరు, ఆ నెత్తి మీద ఉన్న రూపాయి కూడా కొనరు. ఇంటిని ఏం చేసుకుంటాం, మనకి ఇంటి దండగా అనుకుంటారు అనమాట. అంత విలువలేని వాళ్ళమా మనం? ఒకవేళ మన పాపాలను బట్టి అలా అయ్యామేమో కానీ దేవుని దృష్టిలో మనం విలువైన వాళ్ళం. దేవుని స్తోత్రం. దేవుని ప్రణాళికలు మన పట్ల చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన మనలను తన రక్తం ఇచ్చి కొన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎక్కడెక్కడ వారమో కదా, లోకం మనలను రకరకాల కారణాలతో విడగొట్టేసింది. మీరు ఓసీ, మీరు బీసీ, మీరు ఎస్సీ, రకరకాలుగా చెప్పేశారు. కానీ బైబిల్ చెప్తుంది అందరినీ దేవుడు కొన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఒకే రక్తం. స్తోత్రం. అందరికీ కావాలి యేసు రక్తం. అందరినీ కొన్నది యేసు రక్తం. స్తోత్రం. ఏ దేశపు వాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా, అతడు ఏ రంగు కలిగిన వాడైనా, ఎంత చదువున్నవాడైనా, ప్రతి మనిషిని కొన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు కొన్నాడు? ఈ ఒక మాట చెప్తా మీకు నేను. ఒకటి, ఆయన కొన్నాడు. దేంతో కొన్నాడంటే తన రక్తం ఇచ్చి కొన్నాడు. నేను చాలా రెఫరెన్స్లు చెప్పాను, వాటిని మీరు ఇంటికి జాగ్రత్తగా చదువుకోండి. అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన క్రయధనముగా తన రక్తమును ఆయన ప్రాణము ధారబోయడానికి ఆయన ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ప్రకారం మనం రక్తం తినకూడదు. ఓకే. తర్వాత రక్తం ఒలికించకుండా ఏ జీవిని చంపకూడదు. కొద్దిమంది మెడ పిసికి చంపుతారు, దాన్ని మీరు తినకూడదు. కొద్దిమందికి రక్తం పోకూడదని, రక్తం పోతే టేస్ట్ పోద్దని దాన్ని జాగ్రత్తగా మెడ పిసికి చంపుతారు. బైబిల్ దాన్ని ఒప్పుకోవట్లేదు. కంపల్సరీ రక్తం ఒలికించాలి. ఇక రక్తాన్ని పట్టకూడదు, ఆ రక్తం వదిలేయాలి. సరే, అది వేరే సబ్జెక్టు. ఇటు వచ్చేయండి. ఇప్పుడు దేవుడు మనలను ఎందుకు కొన్నాడు? ఏం చేయడానికి కొన్నాడు? మీరు ఇప్పుడు మనమే ఇక్కడ తీసుకుంటే ఒక 40 మందో 20 మందో 30 మందో ఉన్నాం. ఈ మనలో చాలా తేడాలు ఉన్నాయి. వయసు తేడా ఉంది, చెప్పండి. పురుషులు స్త్రీలు తేడా ఉంది, చదువుల్లో తేడా ఉంది, చెప్పరేంటి. ఆరోగ్యాల్లో మాట్లాడలే మీరు, చాలా తేడాలు ఉంది. మన వస్త్రధారణలో తేడా ఉంది, రకరకాల తేడాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే. కానీ బైబిల్ చెప్తుంది మనం అందరం దేవుని చేత కొనబడిన వారం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు కొన్నాడు అంటే అక్కడ రాయబడిన మాట దేవుని కొరకు కొన్నాడు. చెప్పండి, అందరూ చెప్పాలి ఈ మాట. ఎవరి కొరకు? ఈ మాట బాగా పట్టుకోవాలి మీరు. మనము ఒక సంఘంగా కూడుకున్నాం ఇక్కడ. మనందరినీ యేసయ్య తన రక్తం ఇచ్చి కొన్నాడు. భేదాలు మాట్లాడుకుంటే బోల్డ్ ఉన్నాయి మనలో. చెప్పానుగా, వయసు తేడాలు ఉన్నాయి, ఆరోగ్య తేడాలు ఉన్నాయి, లోకరీతిగా మాట్లాడుకుంటే కుల తేడాలు ఉన్నాయి, చదువుల్లో తేడాలు. నువ్వు చదువుకున్న దాని అమ్మ, నాకు పెద్ద చదివేమి, ఏళ్ళు ముద్ర బ్యాచ్ నేను అని చెప్పుకుంటాంగా. ఇలా రకరకాల తేడాలు ఉన్నాయి. అయినప్పటికీ మనందరినీ ఒకే యేసయ్య కొన్నాడు. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు.
మనందరికీ ఒకటే పని అప్పచెప్పాడు. మనందరినీ కొన్న ఉద్దేశం ఒకటే, మనం ఆయన కొరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయన వారం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను నీ వాడను యేసువా. ఆయన పాఠంగా నిజంగా ఆయన వారంగా ఉండాలి. మనం ఆయన వారం. అర్థమవుతుందా? చిలకడ దుంపలు కొని ఏం చేస్తారు మీరు? కొన్ని మూలన పెడతారా? చిలకడ దుంపలు కొన్నా అని వచ్చిన వాళ్ళకి చెప్పి సరి పెడతారా? మేము చిన్నపిల్లప్పుడు గుణదల ఐపీసీ మహాసభల్లో అన్ని కూరగాయలు వేసి సాంబార్ కాసేవాళ్ళు. అందుట్లో చిలకడ దుంపలు స్పెషల్. ఇక అద్భుతం అంటే అద్భుతం. అమ్మంటే మేము చిన్నపిల్లప్పుడు సాంబార్ కోసమే పోయేవాళ్ళం. అంత అద్భుతంగా ఉండేది, ఆశీర్వాదకరంగా. ఏం చేస్తాం చిలకడ దుంపలు కొని? మనం కొనేటప్పుడే మన మనసులో ఒక ఆలోచన ఉంటుంది. రొయ్యలు కొనేటప్పుడు మీకు ఏముంటుంది? ఈ రొయ్యలతో చెప్పండి ఏం చేయాలో మీకు తెలుసా లేదా? దేవుడు మనల్ని కొనేటప్పుడు ఆయన మనసులో ఒక ఆలోచన ఉంది. ఊరకే కొనలేదు ఆయన, ఊరకే ప్రాణం పెట్టలేదు. ఊరకే ప్రాణం పెట్టలేదు ఆయన. ఆయన మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, నేను వీళ్ళని కొన్నాను, వీళ్ళు నా తండ్రి పనుల మీద ఉంటారు, నా తండ్రిని మహిమపరిచే పనులు ఉంటారు, నన్ను మహిమపరచటం కొరకు, నా చిత్తము నెరవేర్చుట కొరకు, నా రాజ్యమును కట్టుట కొరకు దేవుని హృదయంలో ఒక ఉద్దేశం ఉంది. ఎందుకొరకు మనం ఇక్కడ సంఘంగా కూడుకున్నాం? మరలా చెప్తున్నా, దేర్ ఆర్ సో మెనీ ఇండివిజువల్ డిఫరెన్సెస్ బిట్వీన్ అస్. మన మధ్యలో ఎన్నో తేడాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి మనందరి గురి ఒకటై ఉండాలి. నేను యేసయ్య రక్తం ద్వారా కొనబడ్డాను, నువ్వు యేసయ్య రక్తం ద్వారా కొనబడ్డావు, నువ్వు యేసయ్య రక్తం ద్వారా కొనబడ్డావు, నువ్వు యేసయ్య రక్తం ద్వారా కొనబడ్డావు. మనందరం యేసయ్య రక్తం ద్వారా కొనబడ్డాం. మనందరం దేవుని కొరకు. ఇది మన గురి అయి ఉండాలి. అలాంటి గురి మనం కలిగి ఉన్నప్పుడు అపవాది సంఘం ముందు నిలబడలేడు. సాతాను ఆటలు దేవుని ప్రజల ముందు సాగవు. కానీ పెద్ద సమస్య ఏంటో తెలుసా? మనం అందరం కూడుకుంటున్నాం, కానీ మనం ఎందుకొరకు కూడుకుంటున్నామో మనకు తెలియట్లా. మనందరం రక్షణ పొందామని చెప్పుకుంటున్నాం, కానీ దేవుడు మనల్ని ఎందుకు కొన్నాడో మనకు అర్థం కావట్లా. ఇక్కడ అంటున్నాడు, దేవుని కొరకు మనుషులను కొని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, సప్లయర్స్ని పిలుస్తారు మీరు వడ్డం చేయటానికి. మాట్లాడతారుగా, సాయంత్రానికి 600 ఇవ్వాలి, ఛార్జీలు ఇవ్వాలి. సరే, సాయంత్రం వరకు ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉండాలి? అతను చెప్పరేటి? అర్థమవుతుంది మీకు? సాయంత్రం వరకు కంప్లీట్గా మనం చెప్పినట్టు వినాలి. అందుకొరకే మనం అతనికి వెళ్ళిచ్చేది. యేసయ్య తన ప్రాణం పెట్టాడు కదా, మరి నువ్వు ఎవరి కంట్రోల్లో ఉన్నావు? కొద్దిమంది ఎవరేం చెప్తే అలా ఆడతారు. ఎవరేం చెప్తే ఆ మార్గంలో పోతారు. నేను యేసయ్య రక్తం ద్వారా కొనబడ్డాను, నన్ను యేసయ్య కొనుక్కున్నాడు, నేను యేసయ్య బిడ్డను, నేను యేసయ్య దానను, నేను యేసయ్యకు చెందిన వ్యక్తిని, నేను దేవుని కొరకు అన్నటువంటి స్పృహ ఎవరికైతే ఉంటుందో వారి ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. వారి ద్వారా దేవుని హృదయం సంతోషిస్తుంది. వారిని బట్టి దేవుని రాజ్యం విస్తరించబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పమంటారా? మనం పనిచేసిన తర్వాత సాయంత్రం కూలి డబ్బులు ఇస్తాం కదా. రోజంతా పనిచేస్తే సాయంత్రం డబ్బులు ఇస్తాం. కానీ ఆయన మనల్ని ముందే కొన్నాడు, వెలంతా ముందు చెల్లించాడు.
దానికి కారణం ఏంటో తెలుసా? మనల్ని నమ్మాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు మనం ఎందుకు ఎంగేజ్మెంట్ పెట్టుకుంటాం? ఎంగేజ్మెంట్ అనే కార్యక్రమం అసలు ఎందుకోసం? రేపటికి ఏం పడద్దో పొరుగు తెలియదు మనకి, అందుకని. జ్యోతక్క మ్యారేజ్ జరిగినప్పుడు మేము ఇచ్చింది చాలా కొంచెం డబ్బులు, పెద్ద డబ్బులు కాదు అవి, కొంచెమే. మా మేనమామ గారు ఏం చేశారో తెలుసా? దానికి కూడా ఒక అగ్రిమెంట్ రాసి సంతకం పెట్టించుకుని వాళ్ళతో ఇచ్చినట్టుగా. నాకు తెలిసి ఏ పెళ్ళిలోని జరగదట. ఏ పెళ్ళిలోని ఎవరో ఇచ్చినట్టు రాపించుకుంటారా? మీ పిల్లల పిల్లలు ఇప్పుడు రాపించారు మీరు? రాపించుకో. మరి ఏంటో ఆయన అంత జాగ్రత్త తీసుకున్నాడు, డబ్బుకి జాగ్రత్త తీసుకున్నాడు. యేసు రక్తమే చేయం. అసలు ఇంకో మాట చెప్తాను, డబ్బు ఏంటండి? మనం కనీ పెంచిన పిల్లని అక్కడ పెట్టేస్తే డబ్బు ఎక్కువ, పిల్ల ఎక్కువ? నేనేమన్నా అంటే, మనకి ఇన్ని లెక్కలు ఉన్నాయి కదా, కానీ దేవుడు ఏం చేశాడు? వెలంతా ముందు చెల్లించాడు. దానికి కారణం ఏంటంటే దేవుడు మనల్ని నమ్మాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను నమ్మి నీ కొరకు చెల్లించాల్సిన వెలంతా కల్వరి సిలువలో చెల్లించాడు. నీవు ఆయన పరిధిలో ఉంటావని, నీవు ఆయన ఉద్దేశం నెరవేరుస్తావని, నీవు ఆయన కొరకు బ్రతుకుతావని ఆయన నిన్ను నమ్మి, చెప్పండి, నీ కొరకు ముందే వేళ చెల్లించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. మన పాపం ఎవరు తీసేయలేరు, మన అతిక్రమాలు ఎవరు పరిహరించలేరు, మన శిక్షను ఎవరు తప్పించలేరు, మన ప్రాణ విమోచన క్రయధనాన్ని ఎవరు చెల్లించలేరు. మనలను నమ్మి మనం అడగకుండానే, ప్రభువా నా రుణం తీర్చయ్యా, మనం ఎంతమంది ప్రార్థన చేసుకుంటాం? 2000 సంవత్సరాల క్రితం నువ్వు ఎక్కడున్నావు? కానీ నువ్వు ఇప్పుడున్నావు, కానీ 2000 సంవత్సరాల క్రితమే నీ వెలను కల్వరి సిలువలో ఆయన చెల్లించాడు. ఎంత నమ్మాడు చూడండి నిన్ను, అసలు ఎంత నమ్మాడు నిన్ను, ఎంత నమ్మకం పెట్టుకున్నాడు నీ మీద దేవుడు, ఎంత నమ్మకం పెట్టుకున్నాడు, ఎంత నమ్మకం పెట్టుకున్నాడు. ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? మనమందరం కలిసి దేవుని కొరకు బ్రతికితే, మన మనుషులు, మన భాషలు, మన ఊహలు, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన భావాలు అన్ని పక్కన పెట్టి ఒకటే భావం, నేను నీవు మనందరం యేసయ్య ద్వారా విలువ పెట్టి కొనబడిన వారం, మనం దేవుని కొరకు ఈ భూమి మీద బ్రతికినంత కాలం దేవుని కొరకు అనేటువంటి స్పృహ మనలో ఉంటే నిశ్చయంగా దేవుని రాజ్యం కట్టబడదా? చాలాసార్లు అపవాది మనలను మోసం చేస్తున్నాడు. ఇందాడు మనం పాడిన పాటలో, నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగేదా. చాలాసార్లు మనకు గురి లేదు. అసలు మందిరానికి వస్తాం, ఇతర లోపాలు కనబడతాయి. మందిరానికి వస్తాం, వాళ్ళని చూడంగానే వాళ్ళ అన్న మాటలు గుర్తుకొస్తాయి, వాళ్ళని చూడగానే వాళ్ళు చేసిన పనులు గుర్తుకొస్తాయి. ఇంకెక్కడ దేవుని కొరకు బ్రతుకుతావు నువ్వు? చాలా మోసగాడు అపవాది.
వంచకుడు వాడు. ఎంత వంచన చేస్తాడంటే నువ్వు మోసపోయినట్టు నీకు తెలియదు. నువ్వు మందిరంలో ఎందుకు కూర్చుంటావు, కానీ నువ్వు మోసపోయావు. నీకు దేవుని ఉద్దేశాలు నీకు అర్థం అవ్వవు. వస్తావు, కూర్చుంటావు, వాళ్ళంగా చూస్తావు, వీళ్ళంగా చూస్తావు, వాళ్ళ గురించి మాట్లాడుకుంటావు, వీళ్ళ గురించి మాట్లాడుకుంటావు. వీలైతే లోపల ఎక్కడెక్కడికో వెళ్ళిపోతావు కదా. కర్ణాటక వెళ్తావు, బెంగళూరు వెళ్తావు, మహారాష్ట్ర వెళ్తావు. ఎందుకని అక్కడ చేసినవి గుర్తొస్తాయి. పొలం వెళ్తావు, శ్మశానంలోకి వెళ్తావు, ఆ రోజు ఏం చేశాడు సమాధి చేసేటప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి. నిన్ను దేవుడు ఎందుకొరకు కొన్నాడు, నిన్నొక సంఘంలో, జీవము గల దేవుని సంఘంలో నిన్నొక సజీవమైన రాయిగా దేవుడు ఎందుకు పెట్టాడో ఇది గుర్తుండదు నీకు. ఇది గుర్తుండదు నీకు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్? దేవుని ఉద్దేశం ఏంటి? ఎందుకు నిన్ను కొన్నాడంటే ఆయన కొరకు కొన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు నీ కొరకు కాదు, నీవు మనుషుల కొరకు కాదు, నీవు లోకం కొరకు కాదు, నీవు నీ సొంత ప్రణాళికలు నెరవేర్చుకోవడం కొరకు కాదు. రక్షించబడిన దేవుని బిడలారా, దేవుని సంగమా, నీవు దేవుని కొరకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము బ్రతుకుచున్నంత కాలము దేవుని కొరకే బ్రతకాలి. ఏదో ఆదివారం ఒక రోజు దేవుని కొరకు బ్రతకడం కాదు, శనివారం ఒక పూట దేవుని కొరకు బ్రతకడం కాదు. మనము దేవుని కొరకు కొనబడిన వారము అన్న ఆలోచన మనకు గుర్తుంటే, ఆ స్పృహ మనకుంటే ఎలా ఉంటుందో తెలుసా? మిగతావన్నీ పెద్ద ఇంపార్టెంట్గా అనిపించవు మనకి. మందిరానికి వచ్చి కూడా సమస్యలే, మందిరంలో కూర్చుని కూడా ఇచ్చుదగ్గులు మాట్లాడుకోవడమే. ఏంటి అసలు? అక్కడ చాలేదని ఇక్కడికి వచ్చావా? లోకంలో ఉన్నప్పుడు అదే బిజినెస్ కదా, లోకంలో ఉన్నప్పుడు అదే వ్యవహారం కదా, లోకంలో ఉన్నప్పుడు అదే విషయం కదా, లోకంలో ఉన్నప్పుడు అదే మాటలు కదా. దేవుని మహాకృప వలన రక్షణ పొందావు, దేవుని సంఘంలో చేర్చబడ్డావు, పరిశుద్ధుల గుంపులో ఒక వ్యక్తిగా మార్చబడ్డావు. నీవు ఎందుకొరకు ఇక్కడ ఉన్నావు? ఎందుకొరకు ఇక్కడ ఉన్నావు? పావురపు గుంపులో కాకి చేరినంత మాత్రాన పావురం అవ్వదు. దాని హృదయం మారాలి. స్వభావం మారకుండా ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నా ఏదో ఒక రోజు నీ బుద్ధి బయటపడ, ఏదో ఒక రోజు లోకరీతిగానే నడుచుకుంటావు, ఏదో ఒక రోజు లోకరీతిగానే మాట్లాడతావు. ప్రియులరా, అపోస్తుడైన పౌలు చూడండి, వారు లోకంలో పోరాడినంత కాలం పోరాడారు తమ మతం కోసం. యోధా మతం కాపాడుకోవాలని తాపత్రయపడ్డాడు, పగలో రాత్రి కష్టపడ్డాడు. ఎప్పుడైతే దేవుని కృప అతడికి దొరికిందో ఆ రోజు మొదలుకొని అతడు డేరాలు కుట్టినా దేవుని కొరకే, ఏడవబడినా దేవుని కొరకే, కొరింది పట్టణానికి వెళ్ళినా దేవుని కొరకే, ఎఫెసీ పట్టణానికి వెళ్ళినా దేవుని కొరకే, రోమా పట్టణానికి వెళ్ళినా దేవుని కొరకే, ఏ పత్రిక రాసినా, ఏ జైల్లో ఉంచబడినా చెప్పండి దేవుని కొరకే. జైల్లో ఉంచబడ్డాడు, అక్కడ కూడా మనుషులను దేవుని దగ్గర తిప్పుతున్నాడు. ఒనేసిము అనేవాడిని ప్రయోజకుని చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ జైల్లో కలిశాడు, మాట్లాడుతున్నాడు, మొత్తానికి దేవుని వైపు తిప్పాడు. నిష్ప్రయోజకుడైన అతన్ని ప్రయోజనకరమైన వానిగా మార్చాడు. ఏది మన గురి? చాలాసార్లు నాకు కలిగే ఒక భావన ఏంటంటే, ఉన్న 30-40 మందిమే గుసగుసలు ఆడుకుంటున్నాం, ప్రభు ఏదన్నా 300 మంది ఇస్తే అప్పుడు పంచాయతీ ఎక్కువైపోద్దేమో. ఏది గురేది అసలు? నేను దేవుని కొరకు, నా సమయం దేవుని కొరకు. ఎందుకు దేవుడు సంఘంగా చేశాడు తెలుసా? ఒక్కడు చేయలేవు నువ్వు. ఒక్కడు చెప్పండి, దేవుణ్ణి మహింపరచవలసిన స్థానంలో ఉండి
తనకు తోడుగా కొద్ది మందిని పోగేసుకుని దేవునికి విరోధంగా నిలబడి పాతాళంలోకి పడద్రోయబడ్డాడు. ఆ లూసిఫర్ కొరకు ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? మనిషిని సృజించుకున్నాడు. రూపం పోగొట్టుకున్నప్పుడు తిరిగి మరలా వెలిచ్చి తన ప్రాణమిచ్చి మనిషిని తిరిగి కొన్నాడు. ఇప్పుడు లూసిఫర్ పడద్రోయబడ్డాడు, మనిషిని చేసుకున్నాడు. మనిషి పాడైపోయాడు. మనిషిని పక్కన పడేయచ్చు, ఇంకా ఎవరినో చేసుకోవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన వెనకాలే పడుతున్నాడు. అది మన ఆటలు సాగడానికి కారణం. మన పప్పులు ఉడకడానికి కారణం ఏంటి తెలుసా? ఎన్ని నాటకాలు వేసినా, ఎంత దేవునికి విరోధమైన మాటలు, కార్యాలు, ప్రవర్తన మన జీవితంలో కనబడినా దానికి కారణం ఏంటంటే దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన జీవితం ద్వారా ఆయన ప్రణాళికలు నెరవేర్చుకోవాలని, తద్వారా మన జీవితాలు సార్థకం అవ్వాలని, తద్వారా దేవుని రాజ్యం నిర్మించబడాలని ఏ లూసిఫర్ అయితే అపవాదిగా మార్చబడి దేవుని రాజ్యానికి విరోధంగా పనిచేస్తున్నాడో అతడు సిగ్గుపడేటట్లుగా మనం ఉండాలని దేవుడు మన కొరకు ఎంత చేశాడు. మరలా చెప్తున్నాను, విచారం ఏంటంటే మనం అపవాది ఉచ్చుల్లో ఉన్నాం. ఒక్కొక్కరిని గాలం వేసి వాడు లాగుతున్నాడు. విశ్వాసి కనబడతారు కొద్దిమందికి, పాస్ట్ గారు కనబడతారు కొద్దిమందికి. చెప్పండి, ఎవరో ఒకరు కనబడతారు నీకు, ఇక వాళ్ళ చుట్టూ తిరుగుతావు నువ్వు. కొద్దిమంది పాటలు వాళ్ళ చుట్టూ తిరుగుతాయి, ప్రసంగాలు వాళ్ళ చుట్టూ తిరుగుతాయి, సాక్ష్యాలు వాళ్ళ చుట్టూ తిరుగుతాయి, ప్రార్థనలు కూడా. ఆడు చూడు ప్రభు, ఆడయ్యా ఎవడాడంటే పాస్ట్ గారంట. ఆడయ్యా, ఆడు చూడయ్యా, ఆడి సంగతయ్యా, యేసు రక్తమే జయం. అసలు నువ్వు ఎందుకు కొరకు కనబడ్డావు? పాస్టర్ సంగతి దేవుడు చూసుకుంటాడులే, విశ్వాస సంగతి దేవుడు చూసుకుంటాడులే. మనం అందరం చెయ్యి కలిపి దేవుని కొరకు బ్రతకడం మొదలెడితే చెప్పండి, పరిస్థితులు ఇలా ఉండవు. దేవుని బలమైన కార్యాలు మన ప్రాంతాల్లో మనం చూస్తాం. విచారం ఏంటో తెలుసా? మనలో ఆ ఉద్దేశాలు లేవు, గురి లేదు మనకి. అర్థమవుతుందా? చెప్పు. అవునా? ఎంత అమ్మాయి, ఎందుకు అది? నిన్నెందుకు కొన్నాడు దేవుడు? నన్నెందుకు కొన్నాడు దేవుడు? ఈ చెత్తంతా మోసి తిరడాక. మనం దేవుని ప్రజలం. మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, మన ఇద్దరం కలిసి సువార్త చెబుదాం, మన ఇద్దరం కలిసి పాటలు పాడదాం, మన ఇద్దరం కలిసి దేవుణ్ణి మహింపరుద్దాం, ఆరాధన చేద్దాం. ప్రియులరా, ఇలాంటి భావన మనలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన గ్రామాలు రక్షించబడతాయి, మన కుటుంబాల్లో దేవుని రాజ్యం కనబడుతుంది. ఇక్కడ దేవుని సన్నిధి ఉందని ప్రజలు చూస్తారు. మనం ఊరకే కూర్చుందాం, పక్కనే కూర్చుందాం, కానీ మన హృదయాల్లో ఈ ఉద్దేశాలు లేవు. ఊరకే కూర్చుందాం పక్కనంతే, పక్కనకు చూడం, ప్రైజ్లాడు చెప్పాం, మాట్లాడుకోం, యేసు రక్తమే జయం. ఎవరు మనం? యేసయ్య రక్తం ద్వారా కొనబడిన వారు. రక్షించబడ్డావా? రక్షించబడ్డా. ఏం తక్కువ లేదు మనకు, అసలు గురి లేదు మనకి. అందుకనే పౌలు అంటాడు కొరింథీ పత్రికలో ఆ మాట చూడండి, ముగిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, మొదటి పత్రిక 26వ వచనం, 9వ అధ్యాయం 26వ వచనం. అది నేను గురి చూడని వాని వలె కాను. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నా. ఒకటే కోరిక, ఈ దేహంలో ఉన్నంత కాలం దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి బైబిల్ స్టడీలో 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం చూసాం.
అందులో చాలా విషయాలు ఉన్నాయి. నాకు కొంచెం బాగా రాత్రి ఎవరు మాట్లాడుతున్నారో నాకు తెలియదు కానీ పడుకున్నాను. జలుబు, దగ్గు, జ్వరం ఇబ్బంది పెట్టింది. వాక్యాన్ని శరీర సంబంధమైన ఆలోచనతో చదివితే అర్థం కాదు అసలు మీకు. కొరింథీ సంఘస్థులు పౌలు గారిని పెళ్లి గురించి అడిగారంట. అసలు పెళ్లి చేసుకోమంటావా వద్దంటావా? అందుకే మొదటి వచనంలో మీరు రాసిన వాటి విషయం అన్నాడు. ఎవరు రాశారు? సంఘం రాశారు పౌలు గారికి. అయ్యా, కొద్దిమంది ఏమో పెళ్లి చేసుకోవద్దన్నారు, కొద్దిమంది ఏమో చేసుకోమంటున్నారు. అసలు పెళ్లి చేసుకోమంటావా వద్దంటావా? 7వ అధ్యాయంలో చేసుకోమన్నాడా వద్దన్నాడా? ఏమోనయ్యా, మా పెళ్లి అయిపోయింది, ఈ గొడవ మాకు వద్దన్నట్టుగా చూస్తున్నారు మీరు. మీ పెళ్లి గురించి కాదులే. ఏం జగదీష్, నువ్వు వేరే పెళ్ళికి వెళ్ళావా? పెళ్ళి గురించి వాళ్ళు అడిగారంట. వాళ్ళతో చాలా విషయాలు చెప్పాడు. అక్కడ ఈ సందర్భాన్ని ఎందుకు తీసుకొచ్చానంటే, అసలు పెళ్లి చేసుకున్నా చేసుకోపోయినా ఒకటి నీ గురి, నువ్వు దేవుని కొరకు బ్రతకాలి. పెళ్లి చేసుకున్నావా, దేవుని కొరకు పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకోలేదా, దేవుని కొరకు చేసుకోకుండా ఉండు. అంతే తప్ప నేను చేసుకోను, నేను చేసుకుంటాను, నువ్వు చేసుకోవద్దు అని నేను చెప్పను. ఆజ్ఞాపించాలి అక్కడ ఎక్కడ. అర్థమవుతుందా? వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా చదవాలి. మరి ముఖ్యంగా ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు, వ్యాఖ్యానించేటప్పుడు, చెప్పేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి చెప్పాలి. ఎందుకంటే బయటికి వెళ్ళిపోద్దిగా. ఇప్పుడు నేనే ఉన్నాను, లైవ్లోకి వెళ్ళిపోద్ది. నేను వెళ్ళిపోయినా చెప్పండి, అది ఉండిపోద్ది. ఫలానా అయిందంటే ఇట్లా చెప్పాడు చూడు, వాక్యం ఎంత రాంగ్గా చెప్పాడో అనిపించదో. కాబట్టి మనం గ్రహించాలి. పెళ్లి చేసుకోమని చెప్పలేదు, వద్దని చెప్పలేదు. కానీ ఒకటి మాత్రం గురి పట్టుకోవాలి. అదేంటంటే, నీవు మనుషులకు దాసులు అవ్వద్దు. పెళ్లి చేసుకుని మనుషులకు ఉడికి చేయొద్దు, పెళ్లి చేసుకోకుండా మనుషులకు ఉడికి చేయొద్దు. నువ్వు పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా, పెళ్లి చేసుకున్నావో నీ కుటుంబంతో కలిసి దేవుని కొరకు బ్రతుకు. పెళ్లి చేసుకోలేదా, నువ్వు ఒక్కడవే 10 మందిని రక్షించి ఒక కుటుంబంగా ఏర్పడి తద్వారా దేవుని కొరకు బ్రతుకు. ఈ ఓవరాల్గా ఏంటంటే, నీవు దేవుని కొరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మనం ఎవరి కొరకు చెప్పాలి? ఒక 7గురికి చెప్పండి, నువ్వు దేవుని కొరకు అని చెప్పండి. 7గురికి చెప్పండి. 7గురికి చెప్పారా? చెప్పండి, చెప్పండి, చెప్పండి. దేవుడు నిన్ను కొనుక్కున్నాడు, నువ్వు దేవుని కొరకు. ఎవరి కొరకు? దేవుని కొరకు అన్న సంగతి మనకు గ్రహింపైతే. ఇప్పుడు చెప్పండి, నువ్వు దేవుని కొరకే, నేను దేవుని కొరకే. మనందరం ఇప్పుడు ఆశలు ఎలా ఉండాలి, ఆలోచనలు ఎలా ఉండాలి, ఉద్దేశాలు ఎలా ఉండాలి, మాటలు ఎలా ఉండాలి చెప్పండి. ఇప్పుడు వస్త్రధారణ ఉంది, ఒక్కొక్కరు ఒక రకంగా వేస్తారు బయట కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరం ఒకే రకంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలకు వెళ్తే వేరే డైరెక్షన్లు వేస్తారు. ఆమె వస్త్రధారణ వేరైనా, నీ వస్త్రధారణ వేరైనా, నువ్వు సంఘంలో ఉన్నావు కాబట్టి మనందరి ఉద్దేశాలు మాత్రం, మన గుండె చప్పుడు ఒకటే అయి ఉండాలి. అదేంటంటే, నేను దేవుని కొరకు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు త్వరగా రాబోతున్నాడు. దేవుని కొరకు మనం బ్రతకాలి. సమయం త్వరగా గతించిపోతుంది. భేదాలు పక్కన పడేయండి, ఆలోచనలు పక్కన పడేయండి. మనుష్య మాటలు, మనుషుని భావాలు, మనుషుని యొక్క అర్థాలు పక్కన పెట్టేయండి. వాక్యంలో డబుల్ మీనింగ్లు ఉండవు. వాక్యంలో ఒకే మీనింగ్ ఉంటుంది. ఒక మీనింగ్ అర్థం చేసుకోండి. కొద్దిమంది మరి ఏం చదివారో నాకు తెలియదు, 2 అర్థాలు చేసుకుంటారు. 2 అర్థాలు చేసుకోమాకండి. 2 అర్థాలు చేసుకుంటే నిన్ను అపవాది రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్తాడు. వాడేంటో తెలుసా,
వాడి దగ్గర ఉన్న తెలివి ఏంటంటే చెప్పండి, నువ్వు మోసపోయినట్టు తెలియనివాడు వాడు నీకు. అది అర్థమవుతుందా? ఆలీ డాక్టర్ గారు తెలుసా మీకు? ఆయన పిల్లలకి ఇంజక్షన్ చేయడంలో స్పెషలిస్ట్. ఆయన దగ్గరికి తీసుకెళ్లేవాళ్ళు మా చిన్నపిల్లలప్పుడు కానీ, ఆయన లేడు పాపం ఇప్పుడు కానీ. ఆయన సిస్టమ్ ఏంటంటే తెలియదు అసలు ఇంజక్షన్ చేసినట్టు పిల్లలకి తెలీదు. అసలు ఎప్పుడు గుచ్చాడో తెలియదు సూది, ఎప్పుడు మందెక్కిచ్చాడో తెలియదు, ఎప్పుడు బయటికి లాగాడో కూడా. ఎవరికి? పిల్లలకి ఎట్లా ఉంటాయి చర్మం? సుకుమారంగా ఉంటాయి, సున్నితంగా ఉంటాయి, ఊరకే తెలిసిపోద్ది వాళ్ళకి. కానీ వాళ్ళకి కూడా ఇప్పుడు మనం అంటే పనులు చేసిన చేతులు ఎట్లా ఉంటాయి? నాయి కాదులే, మీరు కష్టపడి పొలం పనులు చేసే వాళ్ళు ఎట్లా ఉంటాయి? కాయలు కాసేసి ఉంటాయి. తెలుస్తుందా స్పర్శ? తెలీదు. అట్ట కాదు, పసిపిల్లలకు కూడా తెలియకుండా చేస్తాడు. అపవాది అంత తెలివైనడు. మనం మోసపోయినాడు కూడా. మందిరానికి వచ్చావు, ప్రార్థన చేసావు, పాటలు పాడావు, కానీ ఆడి మోసంలో ఉన్నావు. నువ్వు ఎందుకొరకు వచ్చావో నీకు తెలియట్లా. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు కూడా నీకు తెలియట్లా. బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావు కూడా. నువ్వు ఇక్కడున్నా దేవుని కొరకే, బయట ఉన్నా, నువ్వు ఇంట్లో ఉన్నా దేవుని కొరకే, ప్రయాణంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా దేవుని కొరకే. చెప్పండి, పనిలో ఉన్నా, చదువుకుంటూ ఉన్నా నువ్వు దేవుని కొరకే. చెప్పండి, పెళ్లి చేసుకున్నా చెప్పండి దేవుని కొరకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకే ఆయన మనల్ని కొన్నాడు. మరలా చెప్తున్నా, ముందే కొన్నాడు, అంతా చేసే కొంటానల్లా కదా. మన కొద్దిమంది ఏరుశనకాయలు 4 తిని అప్పుడు 2 రూపాయలు ఏరుశనకాయలు ఇమ్మంటారు. ఆ 2 రూపాయలు అయిపోయింది 4 కాయలకి. ముందు 4 కాయలు ఒలుసుకుని నోట్లో వేసుకుని బాగానే ఉండాలి, 2 రూపాయలు వేడికి ఏరుశనకాయలు అంటారు. దేవుడు మనల్ని టెస్ట్ చేయట్లా, మనల్ని నమ్మి ముందు ఆయన వెల చెల్లించాడు. మనం ఆయన నమ్మడం కాదు గొప్ప సంగతే. ఆయన మనలను నన్ను నమ్మించావా ఈ సేవను, రమ్యమైన ఈ సేవనే చేయను, పరిచర్యను ఈ జనులను పరిచర్యను ఈ జనులను నాకు అప్పగించావయ్యా యేసయ్యా, సేవ చేయమన్నావయ్యా, నాకు అప్పగించావయ్యా యేసయ్యా, సేవ చేయమన్నావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. చెప్పండి, మనం ఎందుకొరకు చెప్పాలి? భేదాలు ఉన్నాయా? ఉన్నాయి, అటు పక్కన పడేయండి. అర్థమవుతుందా? ఒక దైవజనుడు అన్నాడు, ఒక విశ్వాసి బాధ పెట్టినంతగా ఎవరు బాధ పెట్టరంట. ఒక విశ్వాసిని బాధ పెట్టినట్టుగా ఏ లోకస్తుడు బాధ పెట్టడంట. ఎందుకంటే ఇప్పుడు మనం ఉండేది మనమేగా కలిసి, కాబట్టి ఎక్కువ పొడుచుకుంటాం. మనం ఎట్ట పొడుచుకుంటామో తెలుసా? వాక్యాలతో పొడుచుకుంటాం, పాటలతో పొడుచుకుంటాం, సాక్ష్యాలతో పొడుచుకుంటాం, బైబిల్ స్టడీతో పొడుచుకుంటాం. యేసు రక్తమే జయం. ఇందుకోసమేనా? వాట్ ఈస్ ద పర్పస్? అసలు ఎందుకొరకు దేవుడు మనల్ని కొన్నాడు చెప్పండి? ఎందుకొరకు కొన్నాడు? ఆయన కొరకు. స్తోత్రం, హల్లెలూయా. భేదాలే వదిలేయాలి, వాదాలే మానేయాలి, వదిలేయాలి. ఇక ఏ పట్టు కూర్చుని అసలు నన్ను ముందుకు అనుకోగా అనుకో, పట్టుద్ది నడు, పట్టిందనుకో యేసు రక్తమే జయం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనం గురి కలిగి పనిచేయాలి. గాలికి పొట్టన్నట్టు కాదు, ఊరికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. భేదాలన్నయ్య పక్కన పెట్టినట్టు, అది మనకు ఇంపార్టెంట్ కాదు అసలు. యేసు రక్తమే జయం. అర్థమవుతుందా? మందిరానికి వచ్చి కొద్దిమంది ఉపవాసం ఉండే వాళ్ళు ఉన్నారా? శనివారం ఉండేయండి, లేని వాళ్ళు ఉన్నారా? ఉండేయండి. కానీ ఉపవాసం ఉన్నా ఉండకపోయిన తర్వాత సంగతి. మెయిన్ ఏంటి? ఉపవాసం ఉన్నా దేవుని కొరకే, ఉపవాసం లేకపోయినా దేవుని కొరకే, సమర్పించుకున్నా దేవుని కొరకే, అలంకరించుకున్నా అది 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 మెయిన్ మన పర్పస్ అయి ఉండాలి.
అప్పుడేమవుతుందో తెలుసా? ఎవరిని తక్కువ చూడవు, ఎవరిని ఎక్కువ చేయవు. మనందరం దేవుని ప్రజలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చదవండి అమ్మ, వచ్చిన ముగిస్తున్నాను. ఆ పెద్దలు విప్పుటకు నీవు యోగ్యుడవు, వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాటలాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? పెళ్ళైన కొత్తలో భార్య భర్తలకు అంతా బాగుందట అనిపిస్తుంది. మెల్లమెల్లగా అలవాట్లు విధానాలు అర్థమవుతాయి కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ కుటుంబం ఎక్కడ నిలబడద్ది? కుటుంబం ఎక్కడ నిలబడద్ది? భార్యాభర్తల్లో ఇద్దరిలో ఒక్కళ్ళన్నా తగ్గించుకుంటే నిలబడద్ది. అంతేగా? ఒక్కళ్ళన్నా ఇతరుల కొరకు మారితే, అడ్జస్ట్ అయితే ఆటోమేటిక్గా కుటుంబం ఇద్దరు పట్టుకు లాగేవాళ్ళు అనుకోండి. పరిచర్య కూడా అంతే. నీ అభిరుచులు వేరు, పక్కన విశ్వాస అభిరుచులు వేరు. నువ్వు వంకాయ పులుసు ఇష్టపడతావు, ఆమె వంకాయ ఫ్రై ఇష్టపడద్ది. ఇంకో వంకాయ ఎండు రోజులు కలిపితే బాగుండంటుంది. కానీ రుచులు వేరైనా కానీ మనం దేవుని కొరకు. అదే నువ్వు అంటే నేను 2 రోజులు తినేవాళ్ళ పక్క నేను కూర్చోను అంటే కుదరదు. మనం దేవుని కొరకు. దేవుని స్తోత్రం. నేను లోతుకెళ్ళి చెప్పట్లా, 2 రోజులతోనే ఆపుతున్నా. అర్థమవుతుందా? ఇంకా లోతుకెళ్ళి చెబితే బాగోదని. అభిరుచులు వేరైనా, అలవాట్లు వేరైనా, ఆలోచనలు వేరైనా, మాట తీరు వేరైనా, వస్త్రధారణ వేషధారణ తీరు మార్పు ఏది ఉన్నా కానీ చెప్పండి, మనందరం దేవుని కొరకు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గురి మనకున్నప్పుడు చెప్పండి, ఖచ్చితంగా దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుతాం. దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు. ఒక రోజున దేవుడు మనల్ని చూసి బల నమ్మకమైన మంచి సంగమా అంటాడు. అలా అనిపించుకునే కృపలోనికి మనం వద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.